ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. గురూజీ గణపతిరాజు. సెల్ నంబర్ 8519911889. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరం కన్యారాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురానుంది. ఈ సంవత్సరం జనవరి నుండి మార్చి వరకు వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులను కలలో కూడా ఊహించి ఉండరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఎన్నడూ చూడని మార్పులను చూస్తారు. అదేవిధంగా కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ మార్పులేంటి, వీరి జీవితంలో ఎదురయ్యే శుభాశుభ సంఘటనలేంటి, అలాగే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఏ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ సమయంలో ఈ రాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. వీరు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. వీరు చక్కని మాట, నేర్పుతో ఇతరులను ఇట్టే ఆకర్షించుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగటానికి అవకాశం వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువిస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయటం అంటే చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్టాలను కూడా పంచుకుంటారు. ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ. ఏదైనా అనుకుంటే అది సాధించేంత వరకు విడిచిపెట్టరు. వీరి అధికమైన పట్టుదల కారణంగా కొన్ని సందర్భాలలో వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీదే ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఈ విధంగా మొహం మీదే చెప్పడం వల్ల కొన్ని సందర్భాలలో వీరిని అందరూ ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ సమయంలో మంచి హోదాలో స్థిరపడతారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయుటకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ సంవత్సరం ఈ రాశివారి జీవితంలో ఎన్నో నూతన మార్పులు తీసుకురాబోతోంది. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఉద్యోగం చేస్తున్న ఈ రాశివారికి తాము చేస్తున్న పనిలో బాధ్యతలు పెరుగుతాయి. పనిలో ఒత్తిడి అధికమవుతుంది. ఈ సమయంలో మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వాటి ద్వారా మీ కుటుంబ సభ్యులకు దూరంగాను, అలాగే మీకు ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. తద్వారా మీరు ప్రమోషన్ తీసుకుని వేరే ప్రదేశాలకు వెళ్ళాలా, లేదా ఉన్న ఉద్యోగంలో ఉన్న ప్రదేశంలోనే ఉండాలా అనే ఆలోచనలో పడతారు. సినీ రంగంలో ఉన్న వారికి మంచి మంచి ఆఫర్స్ కలిసి వస్తాయి. మీ టాలెంట్ని నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న ఈ రాశివారు ఉన్నత పదవులను చేపడతారు. ఈ రాశివారికి ఈ సమయంలో అర్ధాష్టమ శని ఈ రాశివారికి ఈ సమయంలో అర్ధాష్టమ శని గోచరించనుంది. తద్వారా పంచమహాపురుష యోగం ఏర్పడనుంది. తద్వారా ఈ రాశివారు ఎన్నో విజయాలను కూడా సాధిస్తారు. ఈ సమయంలో వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులను వృద్ధి చేస్తారు. కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్న పూర్వీకుల ఆస్తులను మీ సొంతమవుతాయి. శని అనుగ్రహంతో ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పును పొందుతారు. రాజకీయాలలో గొప్ప విజయాలను అందుకుంటారు. ఆర్థిక పరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలోనూ 1కి 2 లాభాన్ని పొందుతారు. ఎలాంటి రుణ సమస్యలైనా సరే ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు. సొంతంగా గృహ నిర్మాణం చేసుకోవాలనుకునేవారు ఈ సమయంలో గృహ నిర్మాణ పనులు చేపడతారు. అయితే అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల వీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించవలసి ఉంటుంది. తద్వారా మీరు కావాలి అనుకున్న ప్రతిదీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యార్థులకు ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఇవ్వనుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఎన్నో ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. చదువు పట్ల పూర్తి ఏకాగ్రత, ఆసక్తి కలిగి ఉంటారు.
ఈ సమయంలో ఈ రాశి వారు విద్యార్థులు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీకు అనుకూలంగా లేదు. జనవరి మాసంలో ప్రతినిత్యం ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఎన్నో రకాల మందులు వాడటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీ ఆరోగ్య సమస్యలు తీరవు. మార్చి నెలలో వచ్చేసరికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆహార నియమాలను పాటిస్తూ యోగా, వ్యాయామం చేయటం చాలా అవసరం. అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీ ఆహార పదార్థాలను మార్చుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి కొంతవరకు బయటపడగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను అందుకోబోతున్నారు. వ్యాపారపరంగా మీరు ఎన్నో లాభాలను పొందుతారు. ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయి. మీ చేతుల మీదుగా ఒక నూతన వ్యాపారం ప్రారంభించబడుతుంది. ఆ వ్యాపారం ప్రారంభంలో కాస్త మందకొడిగా సాగినప్పటికీ కూడా కాలం గడిచే కొద్దీ వేగాన్ని పుంజుకుంటుంది. తద్వారా లాభాలు వర్షాన్ని కురిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు కాస్త ఆలోచించి ఆచితూచి పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో ఏవో చిన్న తగాదాలు తలెత్తుతూ ఉంటాయి. అవి మీ యొక్క మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకి మనశ్శాంతి ఉండదు. ఈ సమయంలో మీ సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ సంతానం మీ మాట వినకుండా ప్రేమ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సంఘంలో మీరు పేరు ప్రఖ్యాతలకు భంగం వాటిల్లే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మీరు ఈ సమయంలో మీ సంతానంతో ప్రేమపూర్వకంగా మాట్లాడి వారి ఇష్టానుసారం వారికి స్వేచ్ఛని ఇస్తూ అలాగే మీ గౌరవానికి కూడా భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించడం వల్ల కుటుంబంలో ఏర్పడిన వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుని మనసులో స్మరించుకొని వెళ్ళడం ద్వారా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. శనీశ్వర మంత్రాన్ని పఠించడం ద్వారా శని ద్వారా ఏర్పడే సకల దోషాలు తొలగిపోతాయి. మీకు వీలైనప్పుడు దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శనివారం నాడు నవగ్రహ పూజ చేయించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే కాకులకు ఆహారం పెట్టడం ద్వారా పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది. పక్షులకు, జంతువులకు ధాన్యాన్ని, నీటిని ఆహారంగా ఇవ్వండి. ఇలా చేయటం వలన మేలు జరుగుతుంది. ఈ సమయంలో మీకు తోచిన విధంగా పేదవారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేయండి. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి ఈ దీపాన్ని తలుపుకు 2 వైపులా ఉంచాలి. ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. సాయంత్రం అమ్మవారు ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడవడం మానుకోవాలి. లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే. తద్వారా అమ్మవారు ఆగ్రహిస్తారు. శుక్రవారం గడపకు పసుపు కుంకుమలు వేయటం వలన అమ్మవారు సంతోషిస్తారు. సో చూశారు కదండి, 2024వ సంవత్సరం కన్యా రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురానుంది. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులేంటి, ఈ సమయంలో వీరి జీవితంలో ఎదురయ్యే శుభ సంఘటనలేంటి, అలాగే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేసుకోవలసిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.